టాలీవుడ్ లో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన పేరు శ్రీలీల. తెలుగు ప్రేక్షకులు ఆమెను మొదటి సినిమాతోనే ప్రత్యేకంగా గుర్తించారు. పెళ్లి సందడి సినిమా ద్వారా వెండి తెరపై అడుగుపెట్టి ధమాకా, భగవత్ కేసరి, ఏజెంట్ లాంటి చిత్రాల్లో మాస్ ఆడియన్స్ కు మరింత చేరువైంది. ఎనర్జీగా నటించడమే కాగా తన డాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇది చూసిన దర్శకులు, నిర్మాతలు ఆమె కోసం క్యూ కట్టారు. భారీ పారితోషికంతో టాప్ హీరోల సరసన అవకాశాలిచ్చారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబుతో గుంటూరు కారంలో నటించి మరోసారి అభిమానుల దృష్టిని ఆకర్షించింది. అల్లు అర్జున్ తో కలిసి పుష్ప 2లో ఐటెం సాంగ్ కి స్టెప్పులేసి మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. దీంతో మాస్ ఆడియన్స్ మళ్ళీ ఆమె వైపు తిరిగారు. అలాంటి గుర్తింపు రావడం ఏ హీరోయిన్ కైనా సాధారణం కాదు. ఈ రెండు సినిమాలు ఆమె స్థాయిని మరింతగా పెంచాయి. అయితే ఇలాంటి ఓ రైజింగ్ ఫేజ్ లోనే శ్రీలీలపై కొన్ని విమర్శలు కూడా తెరపైకొచ్చాయి. షూటింగ్లకు ఆలస్యం చేయడం, డేట్స్ విషయంలో క్లారిటీ లేకపోవడం, డైరెక్టర్లతో డైరెక్ట్ గా మాట్లాడకపోవడం వల్ల కొన్ని చిత్ర యూనిట్లకు ఇబ్బందులు వచ్చాయని ఇండస్ట్రీలో చర్చ. ఇదే సమయంలో ఆమె బాలీవుడ్ పై దృష్టి పెడుతున్నందున ప్రచారాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. కార్తీక్ ఆర్యన్తో కలిసి ఆషికీ 3 అనే హిందీ సినిమాతో బిజీ అయింది అమ్ముడు. అంటే సైఫ్ అలీఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీఖాన్ తో బయట కనిపించిన వీడియోలు ఈ ప్రచారాన్ని బలపరిచాయి. ఇది ఇలా ఉంటే మరోవైపు తమిళ పరిశ్రమలోనూ కొత్త అవకాశాల కోసం చర్చలు చేస్తుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇది తెలుగు ప్రేక్షకులకు కరెక్ట్ గా అనిపించడం లేదు. ఎందుకంటే టాలీవుడ్ ఆమెను స్వాగతించింది, పెద్ద స్థాయికి తీసుకువెళ్ళింది. ఇక్కడి ప్రేక్షకులు ఆమెను హీరోల రేంజ్ లో ఆదరించారు. అలాంటి ప్రేమను పక్కన పెట్టి ఇతర పరిశ్రమల వైపు మొగ్గు చూపడం అభిమానుల మనసు నిరాశకు గురి చేసేలా చేస్తుంది. ఇకపోతే సెట్స్ లో ఆమె మూడు స్వభావం గురించి కూడా కొన్ని విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని రోజులు ఎంతో ఎనర్జీతో ఉండే, మరికొన్ని రోజులు ఆమెకు ఆ పనిలో ఆసక్తి లేకపోయినట్లు అనిపిస్తుందని కొంతమంది టెక్నీషియన్లు చెప్తున్నారు. దీంతో దర్శకులకు, నిర్మాతలకు అసౌకర్యం ఏర్పడుతుందని సమాచారం. ఈ తరహా ప్రవర్తనతో కొంతమంది నిర్మాతలు ఇప్పటికే ఆమెను కొత్త ప్రాజెక్టుల నుంచి తప్పించాలనే ఆలోచనలో ఉన్నట్టు టాక్. సోషల్ మీడియాలోనూ ఇదే చర్చ. శ్రీలీల ఓవర్ అవుతుందా, తెలుగు సినిమాలను తక్కువగా చూస్తుందా అనే ప్రశ్నలు ఎక్కువవుతున్నాయి. ఒకవేళ ఆమె ఈ వ్యవహారాలన్నిటినీ సమర్థంగా హ్యాండిల్ చేయలేకపోతే వచ్చిన క్రేజ్ మాయమవడం ఖాయం. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ఓ నటిని గుండెల్లో పెట్టుకుంటారు, కానీ అదే ప్రేమను తక్కువ చేసి ఇతర పరిశ్రమల వైపు తిరిగితే మళ్ళీ ఇక్కడ చోటు సంపాదించుకోవడం కష్టం. గతంలోనూ వేల మంది హీరోయిన్లకు ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి. ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి కూడా. ఒక ఫేమ్ వచ్చినంత సరిపోదు, దాన్ని నిలబెట్టుకోవడమే అసలైన సవాలు. ప్రస్తుతం శ్రీలీల ఆ స్థాయిలోనే ఉంది. ఆమె ప్రతి నిర్ణయం, ప్రతి ప్రాజెక్ట్ ఎంపిక, మేనేజ్మెంట్ తీరే ఆమె భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఇప్పుడు అన్ని కళ్ళు ఆమె వైపే ఉన్నాయి. ఇలాంటి సమయంలో మళ్ళీ తెలుగులో ఫోకస్ పెడుతుందా, లేక బాలీవుడ్ ఛాన్స్ కోసం ఇక్కడి అభిమానులను పక్కన పెడుతుందా అన్నదే ప్రశ్న. మాటల కన్నా చేతలే సమాధానం. శ్రీలీల ఎందుకిలా మారిపోయింది అన్న ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది ఆమె తీరే. ఇలాంటి మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు కామెంట్స్ లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథలతో మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ.